హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో సన్నగా ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ పెట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ అన్నమాట. బ్యాక్ నెక్ కూడా డీప్గా వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను. మనం ఎప్పుడు కానీ లైనింగ్ భాగాన్ని తీసుకున్నప్పుడు వాష్ చేసి ఐరన్ చేయాలి. ఐరన్ కూడా కంపల్సరీగా చేసుకోవాలి, ఎందుకంటే మనం వాష్ చేయడం వల్ల క్లాత్ అనేది ముడతలు పడుతుందన్నమాట. కాబట్టి ఐరన్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక నేను 1 మీటరు లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను, వాష్ చేసి ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత దీన్ని 2 వరుసలుగా వేసాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, ఈ 2 బొద్దు భాగాలు అవి 2 కలుసుకోవాలి. అవి ఆపోజిట్గా ఉండాలన్నమాట. అంటే మనం కూర్చున్న పొజిషన్కి ఆపోజిట్గా ఉండాలి. క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. ఇలా ఈ విధంగా 2 వరుసలుగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు మనకి కొంచెం కింద క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా వస్తుంది, అంటే పోగులుగా వస్తుంది అనమాట. దాన్ని మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు మాత్రమైతే డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేయొద్దు, కంపల్సరీ వాష్ చేసి అయితే ఐరన్ అయితే చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇది క్లోజ్గా ఉంది, నా వైపు వేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ అనమాట. కాబట్టి ఇక్కడ కింది భాగాన ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. కింది భాగాన ఫ్రంట్ పార్ట్ని, ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్. ఒకవేళ మీకు బ్యాక్ క్లోజ్ ఫ్రంట్ ఓపెన్ కావాలనుకున్నట్లయితే దీనికి రివర్స్గా కట్ చేయండి. ఇక నేను చెప్పాను కదా, కింద కొంచెం క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా ఉంటుందన్నమాట. మనం వాష్ చేయడం వల్ల ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను, గమనించండి. ఇది మనకి ఫ్రంట్ క్లోజ్ అనమాట. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి, ఇది మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి దీనికి షేప్ బెల్ట్ అంటూ ఏమీ ఉండదు. మనకి నార్మల్గా లెంత్ అనేది ఎవరికైనా సరే 15 ఇంచులు అనేది సరిపోతుంది. వీళ్ళు కొంచెం సన్నగా మరియు చిన్నగా ఉన్నారనమాట. కాబట్టి నేను 14 ఇంచులనే తీసుకుంటున్నాను. ఇలా 14 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్కి షేప్ బెల్ట్ ఉండదు. ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ సేమ్ లెంత్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కొంచెం క్రాస్ వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ లెవెల్ చేశాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లెంత్ అనేది 14 ఇంచులు అనేది ఉంది. ఇప్పుడు మనము వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా నడుము యొక్క మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత 28 ఇంచులు. దీన్ని మనం 4 భాగాలుగా చేస్తే 7 ఇంచులు. చూడండి ఇలా. ఇప్పుడు దీనికి మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలంటే మనం డాట్స్ అనేవి వేసుకుంటాం కదా, కాబట్టి దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తము 8 ఇంచులు అన్నమాట. దీనికి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి, అంటే మొత్తం 10 ఇంచులు. ఇక్కడ మనకి 8 ఇంచులు కూడా చెస్ట్ మెజర్మెంట్ కింద వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 32 ఇంచులు, నడుము యొక్క చుట్టుకొలత 28 ఇంచులు అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. మీకు ఎప్పుడు కానీ చెస్ట్ మెజర్మెంట్కి తర్వాత నడుము మెజర్మెంట్కి 4 ఇంచుల తేడా ఉంటుంది. ఇక్కడ మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ భాగాన్ని కలిపి 5 ఇంచులు తీసుకున్నాను. సన్నగా ఉన్నారని చెప్పాను కదా, 5 ఇంచులు. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 2 ఇంచులు అన్నమాట. చూడండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనము నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫ్రంట్ నెక్ కదా, మనకి మామూలుగా 6 ఇంచులు అనేది సరిపోతుంది. మీకు ఇంకా నెక్ డీప్ కావాలనుకున్నట్లయితే 6.5 కూడా తీసుకోవచ్చు. కింద నెక్ వెడల్పు అనేది ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను. పైన 2 తీసుకున్నాను, కింద 2.5, అంటే కొంచెం బ్రాడ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసారా ఇలా. ఇక్కడ మీరు కావాల్సిన షేప్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా అయితే రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను, కొంచెం బ్రాడ్గా తీసుకుంటున్నమాట. కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసి. తర్వాత ఇక్కడ చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 5.5 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని రెండో వైపు కూడా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. ఇక్కడ మనకి చెస్ట్ యొక్క చుట్టుకొలత 32 ఇంచులు అనేది చెప్పాను కదా, 4 భాగాలుగా చేస్తే 8, ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు. తర్వాత ఈ చంక భాగం దగ్గర కరువు భాగానికి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇలా సగం భాగం వరకు స్ట్రైట్గా వచ్చి కరువు తీసుకోవాలి. ఎక్కడి వరకు మనకి ఒరిజినల్ కొలత ఉంటుంది కదా, ఈ 2 భాగాలకు అనమాట. ఈ ఎక్స్ట్రా ఖర్చు దగ్గర మాత్రం స్ట్రైట్గానే ఉండాలి, కరువు అనేది రావద్దు. చూడండి ఇలా సగ భాగం వరకు స్ట్రైట్గా వచ్చి మనకి ఒరిజినల్ కొలత 8 ఇంచులు ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా కరువు అనేది రావాలన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ వేయడానికి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి
4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని షోల్డర్ భాగం నుంచి ఇలా 10 ఇంచులకి, అంటే 10 ఇంచులు అనేది బస్ట్ పాయింట్ అనమాట. చూడండి ఇలా ఇటువైపు నుంచి 4 ఇంచులు, షోల్డర్ భాగం నుంచి 10 ఇంచులు ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫిల్ట్ యొక్క వెడల్పు అనేది తీసుకోవాలి. ఫిల్ట్ యొక్క వెడల్పు అనేది మీరు 1 నుంచి 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఈ పైకి 1 ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఇది మనకి దాదాపుగా 4 ఇంచులు ఉంది కదా పొడవు అనేది. మనకి ఫిల్ట్ వెడల్పు అనేది 1.5 తీసుకొని మనకి పక్కన ఇలా 1 ఇంచ్ వరకు విధంగా పొడవు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ మనకి చంక భాగము ఇక్కడ ఈ కార్నర్లో ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ నుంచి ఇలా ఈ విధంగా లైన్ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ ఉంది కదా 10 ఇంచులు, ఇక్కడ నుంచి ఇలా కర్వ్ అనేది రావాలి. ఈ విధంగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది మనకి ప్రిన్సెస్ కట్ అన్నమాట. చూడండి ఇలా. అయితే ఇక్కడ మనం ఏంటి దీన్ని మనం కట్ చేసి జాయింట్ అనేది చేస్తాం కదా. ఇక్కడ చూడండి ఇలా కట్ చేసాం. ఇలా కట్ చేసినప్పుడు జాయింట్ చేస్తే మనకి ఇటువైపు ఒక ఖర్చు భాగము, ఇటువైపు ఒక ఖర్చు భాగం అనేది తేడా వస్తుంది. దాదాపుగా మనకి ఈ 2 ఖర్చు భాగాల మధ్య తేడా చూస్తే కనుక దాదాపుగా 30 ఇంచ్ అనేది తేడా వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి మనకి క్లాత్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం అనేది లేదు. ఓకేనా, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అంటూ ఉండదు కాబట్టి షేప్ బెల్ట్ కర్వ్ తీయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఇలా షేప్ కోసం ఈ విధంగా ఒక 1 ఇంచు పైకి పెట్టిలా కర్వ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. దీనివల్ల మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా చిన్నగా వస్తుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ని కటింగ్ అయితే చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే మనం ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. కాబట్టి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేశాను. ప్రిన్సెస్ కట్ మాత్రం కట్ చేయలేదు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసుకుని నెక్ భాగాన్ని కూడా కట్ చేశాను. ఈ నెక్ పీస్ అనేది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ అనమాట. ఫ్రంట్ క్లోజ్, బ్యాక్ ఓపెన్. ఇక్కడ మీరు ఏ విధంగా వేసుకోవాలంటే మీరు ఏ విధంగా వేసుకుంటే క్లాత్ అనేది సేవ్ అవుతుందో అంటే పొదుపుగా ఉంటుందో ఆ విధంగా వేసుకోవాలి. ఇది లైనింగ్ భాగం కాబట్టి మీరు ఎటువైపైనా వేసుకోవచ్చు. మెయిన్ క్లాత్ అయితే ప్రింట్ను బట్టి ఉల్టా సీదలు చూసుకొని వేసుకోవాలి. ఇది లైనింగ్ భాగం కాబట్టి మీరు ఏ పొజిషన్లో కూడా వేసుకోవచ్చు. బ్యాక్ కూడా ఓపెన్ అనమాట. చూడండి ఇలా చూసుకొని యాస్టేజ్గా మార్కింగ్ అని పెట్టుకోవాలి, లేదా మీరు మళ్ళీ కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి క్లోజ్గా ఉన్నదాన్ని నాకు ఆపోజిట్గా వేశాను, ఓపెన్గా ఉన్నదాన్ని నా వైపు వేసుకున్నాను అన్నమాట. చూడండి ఇలా, అంటే కొంచెం ఈజీగా అర్థం అవడానికి ఓపెన్ భాగాన్ని నా వైపు వేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని వేసుకొని దీని చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అని పెట్టుకోవాలి. లేదు నార్మల్గా కూడా ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కూడా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ 2 అంచు భాగాలు కరెక్ట్గా లేవన్నమాట. కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకున్నాను. జస్ట్ ఇలా అందాద కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి. మీరు కావాలంటే ఇలా ఫ్రంట్ పార్ట్ని వేసుకొని దాని చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది వెడల్పు అనేది. లేదా మన నార్మల్గా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటున్నాను వెడల్పు అనేది 8 + 2 ఇంచులు 10 ఇంచులు, పొడవు అనేది 14 ఇంచులు. ఇలా ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ అని పెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో చెప్పండి, తప్పకుండా రిప్లై అని ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా వేరే మోడల్ బ్లౌజెస్ కానీ కుర్తాస్, లాంగ్ ఫ్రాక్స్ కావాలనుకున్నట్లయితే కూడా ఒకసారి నా కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా ఒకసారి నా ఛానల్ కూడా చెక్ చేయండి. చాలా రకాల లాంగ్ ఫ్రాక్స్, మోడల్ బ్లౌజెస్, కుర్తాస్ అయితే ఉన్నాయి. చూడండి ఇలా పొడవు మరియు వెడల్పు అనేది తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా మెజర్మెంట్ అనేది తీసుకుందాం. చూడండి వెడల్పు అనేది 10 ఇంచులు, పొడవు అనేది 14 ఇంచులు. ఇలా నేను బాక్స్ లాగా తీసుకున్నాను అనమాట. చూసారా? ఇప్పుడు మన మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మన ఫ్రంట్ పార్ట్కి ఎంత తీసుకున్నాం, నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5 ఇంచులు, షోల్డర్ భాగం 3 ఇంచులు, నెక్ వెడల్పు 2 ఇంచులు.
ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే నెక్ డీప్ అనేది మీరు కింది నుంచి పైకైనా తీసుకోవచ్చు, పైనుంచి కిందికైనా తీసుకోవచ్చు. ఇక్కడ కింది నుంచి తీసుకుంటున్నాను, అంటే కప్పు బాగా 3 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే మనకి కుట్టిన తర్వాత 2.5 ఇంచులే వస్తుంది, అంటే చాలా డీప్ నెక్ అనమాట. ఈ కింద మనకి వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకున్నాను, పైన 2 తీసుకుంటే కింద 3 తీసుకున్నాను అనమాట. అంటే నెక్ అనేది బ్రాడ్గా రావడానికి. ఇక్కడ చూడండి, మనకి పైన 2 తీసుకున్నాం కదా, ఇక్కడ 3 తీసుకున్నాం. మనకి నెక్ అనేది జారకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అంటే పైన సన్నగా ఉండి కిందికి వచ్చేసరికి వెడల్పుగా రావాలి. తర్వాత ఇక్కడ చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 5.5 ఇంచులు. చూడండి, ఇలా 2 వైపులా క్రాస్ అనేది పోకుండా చూసుకొని ఇలా 8 + 2 10 ఇంచులు అనమాట. తర్వాత ఈ చంక భాగం దగ్గర కర్వ్ అనేది 1.5 ఇంచు తీసుకోవాలి. ఫ్రంట్ మాత్రం 1 ఇంచు తీసుకుంటే బ్యాక్ భాగానికి 1.5 ఇంచునే తీసుకోవాలి. తీసుకొని ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా సగభాగం వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. దీనికి 1 ఇంచు ఎక్స్ట్రా అనేది అవసరం లేదు, బ్యాక్ పార్ట్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా మనము మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ డాట్స్కి ఇటు ఉక్సిపట్టి కాజపట్టి వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఫిల్టర్ పొడవు అనేది కానీ 3 ఇంచులు తీసుకుంటున్నాను, తక్కువ తీసుకుంటున్నాను. 2 వైపులా 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మన నెక్ భాగానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ అనేది తీసుకోండి. నేను నార్మల్గా అయితే రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను, బ్రాడ్గా ఉండే విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ అనేది జారద్దు అని అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, కిందికి 2 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటే వెడల్పుగా రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా చూడండి, ఇలా వచ్చేసి ఇలా బ్రాడ్గా వచ్చేసి పైకి వచ్చేసరికి ఇలా నేరోగా రావాలి, ఇలా చిన్నగా రావాలి. చూసారా, ఈ విధంగా. అంటే ఇక్కడ మనకి ఏంటి, నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది, మనకి భుజాల దగ్గర చిన్నగా ఉంటుంది. చూడండి, పైన 2 ఉంది, మధ్యలో 2.5, కిందికి వచ్చేసరికి 3 ఇంచులు అనమాట. చూసారా, ఈ విధంగా ఉంది. దీనివల్ల మనకి భుజాలు అనేవి అస్సలు జారవు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఒకసారి నా ఛానల్ అయితే చెక్ చేయండి. చాలా రకాల లాంగ్ ఫ్రాక్స్ కానీ, తర్వాత కుర్తా మోడల్స్ కానీ, బ్లౌజ్ మోడల్స్ చాలా ఉన్నాయి. ఇంకా మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ అనేది చేస్తాను. ఇలా మన బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా కట్ చేసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మరియు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండో చివరి భాగం ఉంది కదా, దీని ఇలా మన వైపు వేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా 4 వరుసలుగా వేసుకోవాలి. ఇలా 4 వరుసలుగా వేసుకున్నప్పుడు దీని యొక్క పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి యాక్చువల్ పొడవు అనేది ఎంత ఉండాలి అంటే, ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 32 ఇంచులు అని చెప్పాను కదా, 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు. దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 6.5 ఇంచులు అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు కలుపుకోవాలి. అంటే ఇక్కడ మనకి మొత్తం 8.5 ఇంచులు అనేది రావాలన్నమాట పొడవు అనేది. ఈ 2 ఇంచులు ఏంటి మనకి బాడీ పార్ట్కి మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకున్నాం కదా, అంటే ఫ్యూచర్లో మనకి టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా హ్యాండ్స్ భాగాన్ని కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే 8 ఇంచులు ఉంది, జస్ట్ ఒక 1/2 ఇంచే తక్కువ పడింది. ఇలా సేఫ్టీకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి పొడవు అనేది 8.5 ఇంచులు అనేది ఉంది. ఇప్పుడు ఇలా 4 వరుసలుగా వేసుకున్న తర్వాత ఈ చివరి భాగాన ఇలా లెవెలింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ అనేది మనకి ఎంత ఉండాలంటే 10 నుంచి 12 ఇంచుల మధ్యలో ఉండాలి. ఇక్కడ నేను 11.5 ఇంచులని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు నార్మల్గా 10.5, 11, 11.5 కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. నేనైతే ఇక్కడ 11.5 తీసుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా ఏంటి, మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట, ఆ 2 ఇంచులు అనేది. ఇప్పుడు ఈ కర్వ్ భాగం వచ్చేసి 3 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క కర్వ్ భాగం అనమాట, 3 ఇంచులు అనేది. ఇప్పుడు మనం దీనిపైన మిడిల్ లూజ్ తీసుకోవాలి.
అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మనకి 6.5 ఇంచులు వచ్చింది కదా, ఇది మనకి మిడిల్ లూజ్ అనమాట. కింద 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇది మనకి స్ట్రైట్గానే ఉండాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది. ఇక్కడ హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ అంటే 6.5కి మార్కింగ్ పెట్టాము కదా, అదన్నమాట ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు హ్యాండ్ యొక్క మార్కింగ్ అనేది ఇక్కడ చూడండి, 2 ఇంచులు మీకు చూపెడుతున్నాను చూడండి. ఇలా మన బ్యాక్ పార్ట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం, ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం. అదేవిధంగా హ్యాండ్ భాగానికి కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క కర్వ్ భాగానికి ఇలా 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా డౌన్కి వెళ్ళే కొద్దీ ఇలా కర్వ్ అనేది రావాలి. ఎక్కడి వరకు? మిడిల్ లూజ్ వరకే. ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ డీప్ అన్నమాట. ఇది మాత్రం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక జస్ట్ ఒక 1/2 ఇంచ్ మేర మాత్రమే జాయింట్ అనేది పడుతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ భాగాలు వచ్చాయి. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ అనమాట. ఇది ఇక్కడ మనకి క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి నెక్ భాగానికి వేయడానికి. ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపెడతాను. తర్వాత ఇక్కడ ఇది మనకి ఆల్రెడీ ఉక్సుపట్టి కాజాపట్టికి తీసుకున్నాము క్లాత్ అనేది. ఇది మనకి నడుం పట్టి భాగానికి అనమాట. ఫ్రంట్ పార్ట్కి మాత్రము డబల్ లేయర్ వేయాలి నడుం పట్టి. ఎందుకు అంటే మనకి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి నడుం పట్టి అంటే మనకి బస్ట్ పాయింట్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండాలంటే నడుం పట్టి అనేది డబల్ లేయర్ వేసుకోవాలి, బస్ట్ పాయింట్ అనేది ఫిట్గా ఉండడానికి. బ్యాక్ పార్ట్కి మామూలుగా సింగిల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. ఇది మనకి కాటన్ శారీ అనమాట. ఇలా ఈ విధంగా 2 వరుసలుగా వేసుకోవాలి. నాకు ఇక్కడ చిన్నగా డ్యామేజ్ అనేది వచ్చింది చూడండి. ఇలా తీరా మనకి చూసాక డ్యామేజ్ వచ్చింది. నేను కస్టమర్కి చెప్పాను కొంచెం రాకుండా చూడండి, కంపల్సరీగా వస్తే కనుక అక్కడ మందం కట్ చేసి జాయింట్ వేయండి అని చెప్పింది. సో ఇక్కడ చూసాను హ్యాండ్స్ వేస్తే జాయింట్ పడుతుంది కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ లేదా ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, ఫ్రంట్ క్లోజ్ కాబట్టి. ఇలా చూడడానికి చూసుకుంటున్నాను కరెక్ట్గా వస్తుందని చెప్పేసి. అయితే ఇక్కడ కింద మనకి బార్డర్ వచ్చింది కాబట్టి బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కట్ చేయొద్దు. దీని యొక్క పై భాగాన ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత రెండో చివరి భాగాన హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ అని ఇక్కడ చూడండి, ఇక్కడ డ్యామేజ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది, రావట్లేదు. ఇలా కరెక్ట్గా సరి చేసుకోవాలి. ఇక్కడ నడుం పట్టికి బార్డర్ కావాలనుకున్నట్లయితే కింద వేసుకోండి, వద్దు అనుకున్నట్లయితే కొంచెం పైకి వేసుకోండి. ఇక్కడ ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ అయితే కనుక ఈ విధంగా వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ క్లోజ్ కాబట్టి ఇలా పైన వేస్తున్నాను. ఇలా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ కనుక తక్కువ ఉన్నట్లయితే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా క్లోజ్ కాకుండా ఓపెన్ వస్తే జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే మీకు క్లోజ్ భాగం అనేది వచ్చేస్తుంది. అంటే మీరు క్లాత్కి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి, తక్కువగా ఉంటే పొదుపుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఇలా కొంచెం లైనింగ్ భాగము మెయిన్ భాగం జరగకుండా ఇలా పిన్స్ అని పెట్టాను. ఇక్కడ నెక్ భాగాన్ని అయితే కట్ చేయట్లేదు మెయిన్ క్లాత్కి. చూడండి ఇలా దీని చుట్టూ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఇంకా వెరైటీ మోడల్ బ్లౌజెస్ కావాలనుకున్నట్లయితే అంటే కాలర్ నెక్ కానీ లేదా హై నెక్ కానీ కావాలనుకున్నట్లయితే నాకైతే ఒకసారి కామెంట్స్ రూపంలో చెప్పండి. అదేవిధంగా మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కనుక కట్ చేసినట్లయితే అది ఎలా కుదిరిందో కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది మనకి బ్యాక్ పార్ట్ చూసారా. ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎందుకు పైకి వేసుకున్నామంటే క్లోజ్ భాగం కావాలి కాబట్టి ఇలా పైకి వేసుకున్నాం. ఒకవేళ మనకి క్లాత్ కనుక తక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా వేసుకోండి. వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ క్లాత్ కనుక తక్కువగా ఉన్నట్లయితే, అక్కడ క్లాత్ అయితే బాగానే ఉంది కాబట్టి ఈ విధంగా పైకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు అనమాట. అంటే దీనికి ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలని కూడా లేదు. కొత్త వాళ్ళైతే కనుక చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా, అంటే డాట్స్ ఎలా వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టుకుంటే చాలా ట్రెండీగా స్టైలిష్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ భాగాలు కట్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిన క్లాత్లో మనం డోరీస్ అని కుట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి లైనింగ్ క్లాత్ కూడా కొంచెం మిగిలింది కదా, అది నెక్ చుట్టూ క్రాస్ ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది.